చాప్టర్ 8. మీకున్న ఎన్నో రకాల ఆందోళనలన్నీ దూరం చేసేందుకు ఒక సూత్రం. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మిసూరీలోని ఒక పొలంలో పెరిగాను. ఒకరోజు చెర్రీ పండ్ల గింజల్ని భూమిలో పాతటంలో మా అమ్మకు సాయం చేస్తూ నేను హఠాత్తుగా ఏడవసాగాను. దేర్, ఇప్పుడేమైందని అలా ఏడుస్తున్నావు అని అడిగింది మా అమ్మ. నేను వెక్కుతూ బతికుండగానే నన్ను పాత పెడతారేమోనని నాకు భయంగా ఉంది అన్నాను. ఆ రోజుల్లో నాకు ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని గురించి ఆందోళన ఉండేది. ఉరుములు మెరుపులతో వానలు కురిస్తే నా మీద పిడుగు పడుతుందేమోనని భయం వేసేది. సంపాదన తగ్గిపోతే మాకు తినటానికి తిండి ఉండదేమోనని భయపడేవాడిని. చచ్చిపోయాక నరకానికి పోతానేమోనని భయపడి విపరీతంగా ఆందోళన పడేవాడిని. నా పెద్ద చెవుల్ని నాకన్నా పెద్ద కుర్రాడు శామ్ వైట్ కత్తిరిస్తాడేమోనని అడలిపోతూ ఉండేవాడిని. వాడు అలా చేస్తానని ఎప్పుడూ బెదిరిస్తూ ఉండేవాడు. మరి నేను టోపీ ఎత్తి అభివాదనలు చెబితే ఆడపిల్లలు నన్ను చూసి నవ్వుతారని భయం వేసేది. ఏ అమ్మాయి అయినా నన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతుందో లేదోనని ఆందోళన పడేవాడిని. పెళ్ళైన వెంటనే నా భార్యతో ఏం మాట్లాడాలి అని ఆలోచించి కలసపడేవాడిని. ఊళ్ళో మన చర్చిలో పెళ్లి చేసుకుని 4 చక్రాల గుర్రబండి ఎక్కి ఫామ్కి వెళ్తామని ఊహించుకునేవాడిని. కానీ అలా వెళ్ళే సమయంలో ఇల్లు చేరేదాకా నేను ఆమెతో మాట్లాడుతూ ఉండటం ఎలా 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 భూమిని తలకిందులు చేసే ఆ సమస్య గురించి నాగలి వెనక నడుస్తూ నేను గంటలు గంటలు ఆలోచించేవాడిని. ఏళ్ళు గడిచిన కొద్దీ నేను ఆందోళన పడిన విషయాల్లో 99% అసలు జరగవని గ్రహించాను. ఉదాహరణకి నేను ముందే చెప్పినట్లుగా ఒకప్పుడు మెరుపుల్ని చూసి హడలిపోయేవాడిని. కానీ జాతీయ భద్రతా సమితి లెక్కల ప్రకారం ఏడాదికి 3,50,000 మందిలో ఒక్కరు మాత్రమే పిడుగుపాటికి మరణిస్తారన్న విషయం ఇప్పుడు నాకు తెలుసు. ప్రాణాలతో ఉండగా నన్ను పాతిపెడతారేమోనన్న భయం మరింత అర్థం లేనిది అనిపించింది. కొన్ని వేల ఏళ్ల క్రితం కూడా పరిమళ ద్రవాలతో శవాలను భద్రపరిచే రోజులకు ముందు కూడా 1,000,000 మందిలో ఒకరిని కూడా అలా ప్రాణాలతో పాతిపెట్టి ఉంటారని నేను అనుకున్నాను. కానీ ఒకప్పుడు అలా చేస్తారేమో అన్న భయంతో నేను ఏడ్చాను. 8 మందిలో ఒకరు క్యాన్సర్తో చనిపోతారు. నేను నిజంగా ఆందోళన పడాలి అంటే క్యాన్సర్ గురించి భయపడి ఉండవలసిందే, కానీ పిడుగు పడుతుందని ప్రాణాలతో నన్ను పాతిపెడతారని కాదు. నేను బాల్యంలోనూ కౌమార్య దశలోనూ కలిగే భయాల గురించి మాట్లాడుతున్నానని తెలుస్తూనే ఉంది. కానీ పెద్దవాళ్ళ భయాలు కూడా చాలాసార్లు ఇంతే అర్థరహితంగా ఉంటాయి. మనం చిరుబురులాడటం ఆపి ఆ సమయంలో లా ఆఫ్ యావరేజెస్ ప్రకారం మన ఆందోళనలకు సరైన సమర్థన ఉందా లేదా అని తెలుసుకోగలిగితే ఈ క్షణమే మన ఆందోళనను చాలా వాటిని తొలగించుకోవచ్చు. ఎప్పుడో కానీ జరగని విషయాల గురించి అందరినీ ఆందోళన పడేటట్టు చేసి ఈ లోకంలోకెల్లా ప్రఖ్యాతిగాంచిన లాయర్స్ ఆఫ్ లండన్ అనే బీమా కంపెనీ లెక్కలేనన్ని లక్షల డాలర్లు సంపాదించుకుంది. లాయర్స్ ఆఫ్ లండన్ అందరూ ఆందోళన పడే కష్టాలు నష్టాలు అసలు ఎప్పుడూ సంభవించవని వాళ్ళతో పందెం వేస్తుంది. అయినా వాళ్ళు దాన్ని పందెం అని అనరు, బీమా అంటారు. కానీ నిజానికి సగటు సూత్రమే దానికి ఆధారం. ఈ పెద్ద బీమా కంపెనీ గత 200 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తుంది. మనుషుల మనస్తత్వం మారకపోతే ఇంకొక 50 శతాబ్దాల వరకు ఇలాగే ఉంటూ సగటు సూత్రం లెక్కన ఎప్పుడో కానీ ఇటువంటి నష్టాలని ఎదుర్కొని చెప్పుల్ని షిప్పుల్ని సీలింగ్ వ్యాక్స్ని కూడా బీమా చేయడంలో విజయాన్ని సాధిస్తుంది. సగటు సూత్రాన్ని పరీక్షిస్తే వెలికి వచ్చే వాస్తవాలు మనని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ఉదాహరణకి రాబోయే 5 ఏళ్ల కాలంలో నాకు గెట్టిస్బర్గ్ యుద్ధం వంటి భయంకరమైన యుద్ధంలో పాల్గొనాలని తెలిస్తే నేను హడలిపోతాను. కానీ నాకు వీలైనంత మొత్తాన్ని బీమా చేస్తాను. విల్లు రాసి నా ఆస్తిపాస్తుల గురించి చేయవలసిన పనుల గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. నేను బహుశా ఆ యుద్ధ భూమి నుంచి ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు. అందుచేత మిగులున్న ఈ కొద్ది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటాను. అయినా సగటు సూత్రం లెక్కన గెట్టిస్బర్గ్ యుద్ధం వల్ల కలిగే ప్రమాదము శాంతి నెలకొని ఉన్న సమయంలో కూడా 50 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మనుషులు ఎదుర్కొనే అవకాశం ఉంది. నేను చెప్పేది ఏమిటంటే గెట్టిస్బర్గ్ యుద్ధంలో పాల్గొన్న 1,63,000 సైనికుల్లో ప్రతి 1000 మందిలో ఎంతమంది సైనికులు సగటున చంపబడ్డారో శాంతి కాలంలో 50 నుంచి 55 ఏళ్ల మధ్యనున్న 1000 మంది మనుషుల్లో అంతేమంది సగటున చనిపోతారు. కెనడియన్ రాకెట్స్లోని బోలెక్ ఒడ్డున ఉన్న జేమ్స్ సిమన్స్ నంటిగా లాడ్జిలో ఉండగా నేను ఈ పుస్తకంలోని ఎన్నో అధ్యాయాలను రాశాను. వేసవికాలంలో ఒకసారి నేను ఆ లాడ్జిలో దిగినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన హార్బర్ట్ హెచ్ సాలింగర్ దంపతులు నాకు పరిచయం అయ్యారు. ఇప్పుడు ముందాగా చిక్కు చెదరకుండా కనిపించే సాలింగర్ భార్యను చూసి ఈమె ఎప్పుడు ఆందోళన పడదేమో అని అనుకున్నాను.
ఒకరోజు సాయంకాలం మంట ముందు కూర్చుని చలి కాచుకుంటూ మీరు ఎప్పుడైనా ఆందోళనకి గురయ్యారా అని ఆమెను నేను అడిగాను. ఆందోళన వల్ల భయపడతామా? సర్లేండి, కాస్త అది నా జీవితాన్ని నాశనం చేసి ఉండేది. ఆందోళన మీద విజయం సాధించకముందు నాకు నేనుగా సృష్టించుకున్న నరకంలో నేను 11 ఏళ్ళు జీవించాను. ఎప్పుడు విసుక్కుంటూ మండిపడుతూ ఉండేదాన్ని, ఎప్పుడు భరించలేని ఒత్తిడిలో జీవించేదాన్ని. వారానికి ఒకసారి శాన్ మెడియో నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండే దుకాణాలకి బస్సులో వెళ్ళేదాన్ని. షాపింగ్ చేసేటప్పుడు కూడా నేను తెగ మదన పడుతూ ఉండేదాన్ని. ఇస్త్రీ పెట్టిని ఆఫ్ చేయకుండా అలాగే ఇస్త్రీ బల్ల మీద ఉంచేసి వచ్చేసానేమో, దాంతో నిప్పంటుకుంటుందేమో, పనిపిల్ల పిల్లల్ని ఒంటిగా వదిలేసి ఎటైనా పారిపోతుందేమో, వాడు సైకిల్ మీద రోడ్డు మీదకి వచ్చి ఏ కారైనా గుద్దితే చనిపోయారేమో, ఇలా విపరీతమైన ఆందోళనకి గురై షాపింగ్ మధ్యలో ఒళ్ళంతా చాంటలు పట్టేసి నేను బయటకు పరిగెత్తి బస్సు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇంటి దగ్గర అంతా సవ్యంగానే ఉందని నిర్ధారణ చేసుకునేదాకా మనసులో ఉండేది కాదు. మరి నా మొదటి పెళ్లి విఫలమైందంటే దానిలో ఆశ్చర్యమే ఉంది. నా రెండో భర్త న్యాయవాది, ప్రతి విషయాన్ని తాపీగా విశ్లేషిస్తూ దేని గురించి ఎప్పుడూ ఆందోళన పడకుండా శాంతంగా ఉంటాడు. నేను ఒత్తిడికి గురై ఆందోళన పడటం చూసి, ఉండు, ఊరికే ఆందోళన పడకుండా దీని గురించి ఆలోచిద్దాం. నువ్వు దేని గురించి ఆందోళన పడుతున్నావు? మనం సగటు సూత్రాన్ని పరీక్షించి నువ్వు ఆదుర్దా పడే విషయం అసలు జరిగే అవకాశం ఉందా లేదా అని ఆలోచిద్దాం అంటూ ఉంటాడు. ఉదాహరణకి మేము న్యూ మెక్సికోలోని అల్బూకర్క్ నుండి కార్ల్స్బాడ్ కావన్స్కి కారులో వెళ్ళటం నాకు గుర్తుకొస్తుంది. మేము వెళ్ళినది మట్టి రోడ్డు. అప్పుడు ఒక పెద్ద గాలి వానవి ఎక్కున్నాం. కారు రోడ్డు మీద నేరుగా వెళ్ళాక అటు ఇటు జారసాగింది. మేము దాన్ని అదుపు చేయలేకపోయాం. రోడ్డు పక్కనున్న ఏదో ఒక గోతులో తప్పకుండా పడిపోతానని నేను అనుకున్నాను. కానీ నా భర్త నాతో అదే పనిగా, నేను చాలా మెల్లగా కారుని నడుపుతున్నాను, ఎటువంటి ప్రమాదము జరగదు, కారు ఒకవేళ గోతులో పడిపోయినా సగటు సూత్రం ప్రకారం మనకి దెబ్బలేవి తగలవు అంటూ వచ్చాడు. అతని శాంతం, ఆత్మవిశ్వాసం నా ఆందోళనని తగ్గించాయి. ఒకసారి వేసవికాలంలో కెనడియన్ రాకీస్లోని టూకిన్ లోయకి విహారయాత్రకి వెళ్ళాం. ఒకనాటి రాత్రి సముద్ర మట్టానికి 7,000 అడుగుల ఎత్తున గుడారం వేసుకుని ఉండగా తుఫాను గాలి తీవ్రంగా వీచసాగింది. ఆ గాలికి మా టెంట్ ఎగిరిపోతుందా అని అనిపించింది. గుడారాలని గట్టి తాళ్లతో చెక్కలతో చేసిన అరుగు గట్టి బిగించాం. టెంట్ వెలుపల భాగం విపరీతంగా కంపించసాగింది. గాలికి కొట్టుకుంటూ రకరకాల శబ్దాలు చేయసాగింది. ఏ క్షణానైనా మా టెంట్ తాళ్ళు తెప్పుకుని గాల్లోకి లేచి వెళ్ళిపోవచ్చని నేను అనుకున్నాను. నేను భయంతో బిగుసుకుపోయాను. కానీ నా భర్త, చూడు డియర్, మనం బూస్టర్స్ గైడులతో వచ్చాం. బూస్టర్స్కి వాళ్ళ పని క్షుణ్ణంగా తెలుసు. 60 ఏళ్లుగా ఈ కొండల మీద వాళ్ళు టెంట్లు వేస్తున్నారు. ఈ టెంట్ ఇక్కడ ఎన్నో ఏళ్ల బట్టి ఉంది. ఇంతవరకు అది గాలికి ఎగరలేదు. అందుకని సగటు సూత్రం ప్రకారం ఇవాళ రాత్రి కూడా అది ఎగిరిపోదు. ఒకవేళ అలా జరిగినా మనం ఇంకో టెంట్లో తలదాచుకోవచ్చు. అందుచేత నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నాడు. నేను అతని మాటలకి శాంతి ఇచ్చి తర్వాత హాయిగా నిద్రపోయాను. కొన్నేళ్ల క్రితం కాలిఫోర్నియాలో మేము ఉండే ప్రాంతంలో అంటువ్యాధిలాగా పసిపిల్లలకి పక్షవాతం రాసాగింది. మునుపు రోజుల్లో అయితే నాకు హిస్టీరియా వచ్చి ఉండేది. కానీ నా భర్త నన్ను ప్రశాంతంగా ఉండమన్నాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మేము తీసుకున్నాం. పిల్లల్ని జనసమర్థం ఉన్న ప్రదేశాలకి దూరంగా ఉంచాం. స్కూల్కి పంపలేదు, సినిమా హాల్కి తీసుకెళ్లేదు. బోర్డ్ ఆఫ్ హెల్త్ని సంప్రదించి ఆ సంవత్సరం అప్పటి వరకు మొత్తం కాలిఫోర్నియాలో వచ్చిన ఆ అంటువ్యాధితో స్టేట్లో కేవలం 1835 పిల్లలు మాత్రమే వ్యాధికి తీవ్రంగా గురయ్యారని తెలుసుకున్నాం. సామాన్యంగా ఈ 200-300 మంది పిల్లల కన్నా ఎక్కువ మందికి ఆ వ్యాధి రాదని కూడా తెలుసుకున్నాం. అంతమంది వ్యాధికి గురి కావటం కూడా బాధపడాల్సిన విషయమే అయినప్పటికీ సగటు సూత్రం ప్రకారం ఒక పిల్లవాడు ఆ వ్యాధికి గురి కావడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని మాకు అనిపించింది. సగటు సూత్రం బట్టి చూస్తే అలా జరగదు. ఆ ఒక్క వాక్యంలోని 90% ఆందోళనని పారదోలింది. గత 20 ఏళ్లుగా నా జీవితం నేను ఊహించలేనంత అందంగాను ప్రశాంతంగానూ ఉంది. మనకు కలిగే దుఃఖాలు కానీ ఆందోళనలు కానీ దాదాపుగా అన్నీ నిజమైనవి కావని, మనం ఊహించుకునేవని అంటారు. గడిచిపోయిన దశాబ్దాలని వెనక్కి తిరిగి చూసుకుంటే నా విషయంలో కూడా అలాగే జరిగిందని అనిపించింది. జిమ్ గ్రాంట్ అనే వ్యక్తి తనకి కూడా అటువంటి అనుభవమే కలిగిందని నాతో అన్నాడు. న్యూయార్క్ నగరంలోని జేమ్స్ ఏ గ్రాండ్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీకి అతనే సొంతదారు. అతను ఫ్లోరిడా నుంచి ఒక్కసారిగా 10-15 బోగీల నిండా నారింజ పండు, గ్రేప్ ఫ్రూట్స్ తెప్పించేవాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో తనని తాను ఎలా హింసించుకునేవాడో అతను నాతో చెప్పాడు. ఒకవేళ రైలు పడిపోతేనో, నా పళ్ళన్నీ పట్టాల పక్కన మైదానంలోకి దొరికిపోతేను, రైలు వంతెన దాటుతుండగా అది కూలిపోతేను. అయినా అతని పళ్ళని బీమా చేశాడు. అతని భయం వల్ల పళ్ళని సమయానికి మార్కెట్లోకి పంపించకపోతే తనకు నష్టం వస్తుందనేదే.
అతను తీవ్రంగా ఆందోళన పడి పొట్టలో అల్సర్స్ ఏర్పడ్డాయని అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతనికి అల్సర్స్ లేవని, కేవలం భయాందోళన వల్ల అతని నరాలు బలహీనమయ్యాయని చెప్పాడు. అప్పుడు నా బుర్రలో లైట్ వెలిగింది. నన్ను నేను ఈ విధంగా ప్రశ్నించుకోసాగాను. చూడు జిమ్ గ్రాంట్, నువ్వు ఇన్ని ఏళ్లుగా ఎన్ని రైలు పెట్టెల్లో పళ్ళు తెప్పించి ఉంటావు? జవాబు కూడా నేనే చెప్పుకున్నాను. దాదాపుగా 25,000 బోగీలు. ఇంకో ప్రశ్న, వాటిలో ఎన్ని రైలు బోగీలు పట్టాలు తెప్పడిపోయాయి? జవాబు 5 బోగీలు అయి ఉండవచ్చు. ఆ తర్వాత నాలో నేను ఇలా అనుకున్నాను, 25,000 బోగీల్లో కేవలం 5 అంటే ఏమిటో నీకు తెలుసా? సగటున 5,000 బోగీలకి ఒక బోగి అన్నమాట. మరోలా చెప్పాలి అంటే సగటు సూత్రం ప్రకారం గత అనుభవాల ఆధారంగా 5,000కి 1 చొప్పున నీ బోగీలు నాశనం అయ్యే అవకాశం ఉంది. మరైతే నువ్వు దేని గురించి ఆందోళన పడుతున్నట్లు? ఆ తర్వాత నాలో నేను ఇలా అనుకున్నాను, సరే ఒక వందెన కూలిపోయితే అనుకుందాం. ఇంతకుముందు వందెన కూలిపోవటం వల్ల ఎన్ని బోగీలు పడిపోయాయి? 1 కూడా పడిపోలేదు. అప్పుడు నాకు నేనే ఇలా గుర్తు చెప్పుకున్నాను, ఎప్పుడూ కూలిపోయే వంతెన గురించి, 5,000 బోగీలలో 1 బోగీ నష్టపోయే అవకాశాన్ని గురించి మనోవేద పడుతూ అల్సర్ తెచ్చుకుంటున్నాను. నువ్వు మూర్ఖుడువు కాదు. నేను ఆ విధంగా ఆలోచించేసరికి నన్ను చూస్తే నాకు నవ్వొచ్చింది. అప్పటికప్పుడు నా బదులు సగటు సూత్రాన్ని ఆందోళన పడనివ్వాలని నిశ్చయించుకున్నాను. ఆ తర్వాత పొట్టలోని అల్సర్స్ మళ్ళీ నన్ను ఎప్పుడు ఇబ్బందికి గురి చేయలేదు అని ముగించారు జిమ్ గ్రాంట్. ఆల్ స్మిత్ న్యూయార్క్ గవర్నర్గా ఉన్న రోజుల్లో రాజకీయ రంగంలో తన శత్రువుల ఆక్షేపణలకి జవాబు చెప్పేటప్పుడు మనం రికార్డుల్ని పరిశీలిద్దాం అని అనేవాడు. ఆ తర్వాత ఆయన వాస్తవాలని ఏకరువు పెట్టేవాడు. ఈసారి మీరు కానీ నేను కానీ ఏం జరుగుతుందోనని ఆందోళన పడేటప్పుడు అనుభవం తెలివితేటలో ఉన్న ఆల్ స్మిత్ సలహా పాటిద్దాం. మనం రికార్డులను పరిశీలించి మనని కొరుక్కు తినే ఆందోళనకి ఆధారాలు అసలు ఉన్నాయో లేవో చూద్దాం. తను ఇంకో నెలలో సమాధి కాక తప్పదని భయం వేసినప్పుడు ఫ్రెడరిక్ జే మాల్స్టేడ్ కూడా సరిగ్గా ఇలాగే చేశాడు. న్యూయార్క్లో మా క్లాసులకు వచ్చి అతను చెప్పిన కథ ఇది. 1944 సంవత్సరం జూన్ నెల ఆరంభంలో ఒమాహా బీచ్ దగ్గరలో ఒక ఇరుకైన కందకంలో పడుకుని ఉండిపోయాను. నేను 999వ సిగ్నల్ సర్వీస్ కంపెనీలో ఉండేవాడిని. అప్పుడే నార్మండీలో రక్షణ కోసం నేను ఆ కందకాన్ని చూశాను. నేలలో దీర్ఘచతురస్రాకారంగా ఉన్న ఒక గుంట. దాన్ని చూసి నాలో నేను సవాళ్ళను పూడ్చిపెట్టే సమాధిలాగా ఉంది అని అనుకున్నాను. నేను దానిలో పడుకుని నిద్రపోవటానికి ప్రయత్నించినప్పుడు నాకు అది సమాధిలాగే అనిపించింది. ఇది నా సమాధేనేమో అని అనుకోకుండా ఉండలేకపోయాను. రాత్రి 11 గంటలప్పుడు జర్మన్ బాంబర్ విమానాలు వచ్చి బాంబును వేస్తుంటే నేను భయంతో బిగుసుకుపోయాను. 2-3 రాత్రులు నాకు నిద్ర పట్టలేదు. 4-5 రాత్రులు గడిచేసరికి నా నరాలు బాగా దెబ్బతిన్నాయి. ఏదో ఒకటి చెయ్యకపోయినట్లయితే నేను పూర్తిగా పిచ్చివాడిని అయిపోతానని అనుకున్నాను. అందుకని 5 రాత్రులు గడిచిపోయాయని, నేను ఇంకా బతికే ఉన్నానని నాకు నేనే గుర్తు చేసుకున్నాను. నేనే కాదు, మా తరంలో అందరం బతికే ఉన్నాం. 2 మాత్రమే గాయాలయ్యాయి. కానీ వాళ్ళని గాయపరిచినవి జర్మన్ బాంబులు కావు. మా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ తుపాకుల నుంచి రాలిన గుళ్ళు ఏదైనా నిర్మాణాత్మకమైన పనిచేస్తూ. ఆందోళన పడటం మానేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక నా కథకం మీద మందమైన చెక్కతో పైకప్పు నిర్మించాను. తద్వారా రాలే గుళ్ళ నుంచి నన్ను నేను రక్షించుకోవాలని అనుకున్నాను. మా సైనిక దళం ఎంతో దూరం వరకు విస్తరించి ఉందని నాకు తెలుసు. బాంబు నేరుగా నా మీద పడితే తప్ప నేను చనిపోనని నాకు నేను నచ్చజెప్పుకున్నాను. 10,000 బాంబుల్లో ఒకే ఒకటి నా మీద నేరుగా వచ్చి పడే అవకాశం ఉందని నేను అంచనా వేసి తెలుసుకున్నాను. 1-2 రాత్రులు ఈ విధంగా ఆలోచించాక నేను కాస్త స్థిమితపడి బాంబుల దాడి జరుగుతున్నా నిద్రపోగలిగాను. ద యునైటెడ్ స్టేట్స్ నేవీ తమ శాఖలోని నావికుల ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంచడానికి సగటు సూత్రం అనే గణాంక సూత్రాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. తన తోటి నావికుకి గ్యాసోలిన్తో నిండిన ట్యాంకర్లని అప్పజెప్పినప్పుడు తాము భయంతో బిగుసుకుపోయామని ఒక మాజీ నావికుడు నాతో చెప్పాడు. గ్యాసోలిన్తో నిండిన ట్యాంకర్ని నౌకా విధ్వంసక ఆయుధం కొట్టిందంటే అందులో ఉన్న వాళ్ళందరినీ తునాతునకులు చేసి అది పైలోకాలకి పప్పుతుందని వాళ్ళందరూ నమ్మారు. కానీ యుఎస్ నేవీ మరో రకంగా అనుకుంది. నేవీ సరైన అంకెల్ని జారీ చేసింది. వాటి ప్రకారం టార్పెడో చేత దెబ్బతిన్న ట్యాంకర్లలో 100కి 60 తేలకుండా నీటి మీద సురక్షితంగా ఉన్నాయి. మునిగిపోయిన 40 ట్యాంకర్లలో 5 మాత్రమే 10 నిమిషాల్లోగా మునిగిపోయాయి. అంటే మిగతా వాటిలో ఉన్న నావికులకి తప్పించుకోవటానికి సమయం దొరికింది. అంతేకాకుండా చనిపోయిన వారి సంఖ్య కూడా అతి కొద్దిపాతే అని ఈ లెక్కల వల్ల తేలింది. దీనివల్ల ధైర్యం పెరిగిందా? సగటు సూత్రం గురించి తెలుసుకోవటం వల్ల నా భయాలు తుడిచిపెట్టుకుపోయాయి అంటాడు క్లైవ్ డబ్ల్యూ మ్యాస్. మిన్నసోటాలోని సెయింట్ పాల్లో నివసించే అతను ఈ ట్యాంకర్ల కథ చెప్పాడు.
నావికులందరి మనసు స్థిమితపడింది. మాకు బతికే అవకాశం ఉందని, సగటు సూత్రం ప్రకారం మేము బహుశా చనిపోవని అనిపించింది. ఆందోళన మీ అంతు చూసే లోపల మీరే దాన్ని అది చూడండి. ఇదిగో నియమం 3. మనం రికార్డులను పరీక్షిద్దాం. మనని మనం ప్రశ్నించుకుందాం. సగటు సూత్రం ప్రకారం నేను ఆందోళన పడే ఈ సంఘటన జరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అని చూద్దాం.